హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్. ఇప్పుడు మనం పిల్లల్లో పాల దంతాలు వచ్చే టైంలో మనకి ఎటువంటి వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి. దీన్నే మనం టీతింగ్ అంటాం అన్నమాట. ఈ టీతింగ్ 6 months నుంచి జనరల్‌గా మటుకి స్టార్ట్ అవుతది. కొంతమంది పిల్లలకి కొద్దిగా లేట్ కూడా మటుకి అవ్వచ్చు. 9 months, 1 year, ఆఫ్టర్ 1 year కూడా కొంతమందికి మటుకి స్టార్ట్ అవ్వచ్చు. ఈ టీత్ అనేవి ఫస్ట్ కింద పళ్ళు వస్తాయి. దాంతో కింద మధ్యలో ఉన్నవి. దెన్ పై పళ్ళు వస్తాయి. అలా స్లోగా ఇటువైపు, అటువైపు స్లోగా అన్ని పళ్ళు వస్తాయి. బై 2-3 years కల్లా అన్ని మిల్క్ టీత్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ టీత్ వచ్చేటప్పుడు పిల్లలు కొద్దిగా ఇరిటేబుల్‌గా ఉంటారు. అంటే క్రైయింగ్‌గా, ఫస్సీగా, వాళ్ళకి కొద్దిగా పెయిన్ కూడా ఉండొచ్చు. లైట్‌గా అప్పుడప్పుడు వాళ్ళకి మటుకి ఫీవర్ కూడా ఉండొచ్చు. కొంతమంది పిల్లల్లో కొన్ని లూజ్ మోషన్స్ కూడా ఉండొచ్చు. అండ్ ఇట్లాంటి టైంలో వాళ్ళు ఎక్కువగా మటుకి యాడ్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి. సో ఇట్లాంటి టైంలో మనం మటుకి ఏం చేయాలి అంటే వాళ్ళకి ఒక జెంటల్‌గా గమ్ మసాజ్ అన్నది మనం మటుకి చేయొచ్చు. అంటే ఫింగర్‌తో ఇలా జస్ట్ గమ్స్‌ని ఇలా కొద్దిగా మటుకి మసాజ్ చేయొచ్చు. ఆర్ మనం వాళ్ళకి టీతింగ్ టాయ్స్ అని అంటాం అన్నమాట. ఈ టీతింగ్ టాయ్స్ అనేవి మనం ఇచ్చి వాళ్ళకి సేఫ్ టాయ్స్ ఇస్తే దాన్ని వాళ్ళు చ్యూ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కోల్డ్ మటుకి వెజిటేబుల్స్ కానీ అట్లాంటివైనా కోల్డ్ ఐటమ్స్ కానీ ఇస్తుంటే అది కూడా వాళ్ళకి కొద్దిగా కంఫర్ట్ వస్తుంది. అండ్ యూజువల్‌గా ఈ టీతింగ్ అన్నది పెద్ద మటుకి మేజర్ ఇష్యూ అయితే కాదు. అది వచ్చే టైంలో కొద్దిగా వాళ్ళ మటుకి ఇరిటేట్ అవ్వచ్చు. అన్ని నోట్లో పెట్టుకోవడానికి వాళ్ళు మటుకి ప్రయత్నించొచ్చు. సో ఇలాగ పెట్టుకోవడం వల్ల వాళ్ళకి కొంత టైంలో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్, లూజ్ మోషన్స్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో ఇది ఒక 1-2 monthsలో స్లోగా వాళ్ళకి మటుకి ఇంప్రూవ్‌మెంట్ వచ్చేస్తది. ఇంకా ఆఫ్టర్‌వర్డ్స్ మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో ఈ టీత్ వస్తున్నాయా లేదా అన్నది మనం మటుకి తెలుసుకోవడం మటుకి మంచిది. అండ్ ఆ టైంలో ఒక జెంటల్‌గా మనం ఇలాంటి టీతింగ్ టైంలో మనం డీల్ చేస్తే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అండ్ యూజువల్‌గా 2-3 years కల్లా అన్ని మిల్క్ టీత్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.